ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు వివాదానికి దారితీస్తోంది. ఓవైపు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ సర్కార్ చెబుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, వివాదానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. గోదావరి నిరంతరం పారుతూనే ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో భారీ స్థాయిలో వరద పారుతోంది. ఈ సమయంలో వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి కలిసిపోతూ ఉంటాయి. అయితే ఏటా సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ అలాగే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏపీ సర్కార్ చెబుతున్న వివరాల ప్రకారం గోదావరి నుంచి సగటున ప్రతి ఏడాది 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి వృధా నీటి నుంచి వరదల సమయంలో 200 టీఎంసీలను మళ్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసమే ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చినట్లు ఏపీ సర్కార్ చెబుతోంది. మొదటి దశ కింద పోలవరం నుంచి కృష్ణానదికి జలాలు మళ్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. సెకండ్ ఫేజ్ కింద బొల్లపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీళ్లు తరలించాలని చూస్తోంది. ఇక ఫైనల్ ఫేజ్లో బొల్లపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్కు నీళ్లు తరలించాలని భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని, కానీ జీడబ్ల్యూడిటి 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని తెలంగాణ సర్కార్ ప్రస్తావిస్తోంది. ఈ ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకమని చెబుతోంది. ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని ముఖ్యంగా తప్పుపడుతోంది. తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు, మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసి జారీ చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. 1500 టీఎంసీల నీటితో 1.5 ఎకరాలకు నీరు అందుతోంది. ఆ తరువాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతోంది. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసం? 2 రాష్ట్రాల జల వివాదాల వల్ల ఎలాంటి లాభం లేదు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దామని వ్యాఖ్యానించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.